చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారంటారు, తెలుసు కదా. ఏదైనా తప్పు జరిగితే ఆ తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని ఈ సామెతతో పోలుస్తారు. కానీ చంద్రబాబు అలా ఆకులు పట్టుకోవడానికి కూడా తాను సిద్ధంగా లేను అని చెప్తున్నారు. చేతులే కాదు, మొత్తం సర్కారుకి పరువంతా పోయినా ఇంకా ఏమాత్రం వెనకడిగి వేసేదే లేదు అంటున్నారు. ఇదంతా పీపీపీ మెడికల్ కాలేజీల వ్యవహారాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 2 ఏళ్ల కాలంలో అత్యంత తీవ్రంగా పోరాడినటువంటి సమస్యగా పీపీపీ మెడికల్ కాలేజీలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి నేరుగా అనేక చోట్ల ఆందోళనలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వివిధ నిరసనలు నిర్వహించింది. చివరకు వైఎస్ఆర్సీపీ ఆందోళనలు, వివిధ సంఘాలు, పార్టీల నిరసనలు, అన్నింటికి మించి జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు అన్నీ పనిచేశాయి. చంద్రబాబు సర్కారు నేరుగా పీపీపీ మెడికల్ కాలేజీలు అప్పగిస్తామంటూ టెండర్లు పిలిచిన మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఎవ్వరూ టెండర్లలో భాగస్వాములు కావడానికి సిద్ధం కాలేదు. చంద్రబాబు ఎంతగా ఫోర్స్ చేసినా సొంతంగా మెడికల్ కాలేజీలు నడుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి నారాయణ లాంటి వాళ్ళు కూడా సిద్ధం కాలేదు. ఆఖరికి కిమ్స్ ఒక టెండర్ వేసిందని చెప్పి ఆదోని మెడికల్ కాలేజీకి కిమ్స్ టెండర్ వచ్చిందని ప్రకటించిన తర్వాత కూడా తాము అలాంటి టెండర్ వేయలేదని కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు సర్కారు పూర్తిగా అబాసుపాలవ్వాల్సిన దుస్థితి దాపురించింది. చివరికి కిమ్స్లోని ఒక డాక్టర్ అలాంటి టెండర్ వేశారు అని సరిపెట్టినప్పటికీ ఆ పరిస్థితి ఏమాత్రం లేదని తేట తెల్లమైంది. ఇదంతా జరిగిన తర్వాత కూడా చంద్రబాబు సర్కారు పాఠాలు నేర్చుకోలేదు, తప్పిదాలని సరిదిద్దుకోవట్లేదు. చివరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కొత్త అస్త్రాలు అందించే దిశలో సాగుతుంది. వైఎస్ఆర్సీపీకి ఇంకొంత ఊపు కల్పించే దిశలో నడుస్తోంది. పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, ఆసుపత్రుల్ని అన్నింటినీ ప్రైవేటు వాళ్ళ కట్టబెడితే రాష్ట్రంలో ప్రజారోగ్యం పూర్తిగా కొనారెళ్ళిపోవడం ఖాయం. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకొరగా సేవలు అందుతున్నాయి. ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మందుల కొరతే కాదు, చివరికి సర్జరీలు చేయడానికి కూడా మెటీరియల్ లేక సర్జన్స్ ఉన్న ఆపరేషన్లు జరగడం లేదు. రోజుకి సగటున 5-6 చేయాల్సినటువంటి సర్జన్లు ఇప్పుడు 1-2 మించి ఆపరేషన్లు చేయడానికి మెటీరియల్ కనిపించట్లేదు. అంటే పేద రోగులకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెటీరియల్ లేక సర్జరీలు నిలిచిపోతున్నాయంటే ఎంతటి దుస్థితిలో ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఇలా ప్రభుత్వ వైద్యశాలలు ఉండగా వాటిని మెరుగుపరచాల్సినటువంటి ప్రభుత్వం ఏ ఆధారిత వైద్య సేవలు అందిస్తాం, ఇంకేదో ఇస్తాం అంటూ రకరకాల మాటలు చెబుతూ కాలయాపన చేస్తుంది. రెండో వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్ని, మెడికల్ కాలేజీలని పీపీపీ అంటూ ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడానికి పూనుకుంటుంది. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టి అందులో 6 మెడికల్ కాలేజీలని ప్రారంభించారు. ఆ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఆసుపత్రులు రావడంతో అనేక మంది సేవలు పొందుతున్నారు. రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల, పాడేరు ఇలాంటి చోట్ల ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రుల ద్వారా నిత్యం వందలాది మంది వైద్య సేవలు అందుకునే అవకాశం దక్కుతుంది. ఇలా మరింత మెరుగ్గా మిగిలినటువంటి చోట్ల కూడా మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం ద్వారా ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో తీసుకురావాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నడుస్తుంది. తాము మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవని, కాబట్టి ప్రైవేటు వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నామని, దానికి పీపీపీ అని పేరు పెడుతున్నామని ఈ ప్రభుత్వం సమర్థించుకోపూనుకుంది. కానీ పేరు ఏం పెట్టినా ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం ద్వారా ప్రజల్ని పీల్చి పిప్పి చేసే పనికి మరింతగా తోడ్పడే పనిలో చంద్రబాబు ఉన్నారు అని సామాన్య జనం సైతం నమ్ముతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్స్ అంత తీవ్ర స్థాయిలో పనిచేశాయి. ఎవరు టెండర్లు వేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితిని కల్పించాయి. ఇలాంటి స్థితిలో చంద్రబాబు సర్కారు వ్యూహాత్మకంగా సాగాల్సింది పోయి మరింతగా జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే దిశలో సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. పీపీపీ మెడికల్ కాలేజీల ఉద్యమం ద్వారా వైఎస్ఆర్సీపీలో ఉత్సాహం రెట్టించింది. చాలా చోట్ల ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహపూరితంగా కదిలేదానికి అవకాశం దక్కింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నెల రోజుల్లో మొత్తం తొలిదశ 4 కాలేజీలని ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల ఇలాంటి కాలేజీలన్నీ పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి అప్పగించే ప్రయత్నానికి పూనుకోవడం ద్వారా దానికి నిరసన తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ మరింత ఊపు మీదకి రావడానికి కూటమి సర్కారు తోడ్పడుతుంది. వైఎస్ఆర్సీపీ ఉత్తేజపూరితంగా కదలడానికి సహకరిస్తుంది. పీపీపీ వ్యతిరేక ఉద్యమం మరింత రాజుకుని ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగి అనివార్యంగా అది జగన్మోహన్ రెడ్డికి సానుకూలత
కల్పించే దిశలో కూటమి ప్రభుత్వమే పనిచేస్తుంది. తద్వారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడానికి, జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాలు పోసే పనిలో ఉన్నారా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ప్రజల్లో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, ప్రతిపక్షం సొమ్ము చేసుకోవడానికి తగ్గట్టుగా ఇలాంటి ప్రయత్నాలకి అధికార పక్షాలే సహకరించేటువంటి ధోరణి చాలా విడ్డూరంగా కూడా మారుతోంది.